హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఈ వీడియోలో ఆనియన్ సమోసా స్ట్రీట్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అంతకంటే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ నేను సమోసా చేసుకోవడానికి 1 కప్పు మైదా తీసుకుంటున్నానండి. ఈ మైదాలో కొంచెం సాల్ట్ వేసుకుందాము, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని మన చపాతీ పిండిలాగా మొత్తం అంతా కూడా వాటర్ తోటి దీన్ని కలిపి పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు కూడా సాఫ్ట్ చపాతీ పిండిలాగా కూడా ఇలా ట్యాప్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత మనం వీటిని సమోసా షీట్స్ కోసం అనేసి చూసారు కదా, ఇలా చిన్న చిన్న పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుందాము. వీటిని అన్నీ కూడా రౌండ్ షేప్లో డివైడ్ చేసుకొని షీట్స్ కోసమని రోల్ చేసుకుందాము. పొడిపిండి సహాయంతో రౌండ్గా రోల్ చేసుకోవాలి. ఇలా అన్ని చపాతీలు కూడా రౌండ్ చేసుకోవాలండి. ఎంత పల్చగా వీలవుతే అంత పల్చగా ప్రెస్ చేసుకోవడానికైతే ట్రై చేయండి, లేదంటే మనకు షీట్స్ అనేది మందంగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా అన్నీ చేసుకొని ఇప్పుడు వేడి పెనం పైన హీటెడ్ ప్యాన్ పైన మొత్తము మనము దీన్ని ఒక 2 సైడ్స్ కూడా జస్ట్ హీట్ అయితే సరిపోతుందండి, ఎక్కువసేపు ఉంచొద్దు. కొంచెం హీట్ అవ్వగానే తీసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. వేడి చల్లారకుండా ఒక టవల్ కప్పేసుకోండి. చల్లగా అయిపోతే మనకు గట్టి పడిపోతాయి, ఇవి విరిగిపోతాయి. మెత్తగా ఉన్నప్పుడే ఇలా హీట్గా ఉన్నప్పుడే ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. సైడ్కున్న ఎక్స్ట్రా ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసుకోవాలి. ఈ షీట్స్ అనేది మనం ఒక టవల్లో కానీ ఏదన్నా ఒక కవర్లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడైనా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇలా కట్ చేసుకుంటే మనకు అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయండి, ఒకదాని మీద ఒకటి వేసుకోవడం వల్ల. ఆ ఎక్స్ట్రాస్ కూడా మనము ఏం కాదండి, ఆ సైడ్ తీసేసినవి కూడా మనము డీప్ ఫ్రై చేసుకొని చిప్స్ లాగా కూడా తినొచ్చు. ఇప్పుడు ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. చూసారు కదా, మన సమోసా షీట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఆనియన్స్ తీసుకున్నాను, అలాగే సాల్ట్ వేసుకుంటున్నాను, కొంచెం కారము మన టేస్ట్కి తగ్గట్టుగా, అలాగే కొంచెం చాట్ మసాలా. ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నేను ఒక ఆనియన్స్ 4 తీసుకున్నానండి, చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సమోసాని అంటించుకోవడం కోసము ఒక స్పూన్ మైదా పిండి తీసుకొని వాటర్ తోటి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, సమోసాకి షీట్ తీసుకున్నాను. ఇలా ఎడ్జెస్ 2 కూడా ఇలా కలుపుకుంటూ మనం కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపించే విధంగా. ఇప్పుడు దాంట్లో స్టఫింగ్ వేసేసుకుందాము. స్పూన్ తోటి ఆనియన్స్ మొత్తం స్టఫ్ చేసుకుందాము. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకు లోపల మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ సైడ్స్ అంతా కూడా ఇందాక మనము మైదా పిండి వాటర్ కలిపాం కదా, దాంతో అంటించేసుకుంటే చూసారు కదా, ఇలా ఎడ్జెస్ మొత్తం కవర్ చేసేసుకుంటే మన సమోసా షేప్ మంచిగా వచ్చేస్తుందండి. ఇలానే అన్నీ కూడా మనము సమోసాలన్నీ ప్రిపేర్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మైదా పిండి అది ఉంది కదా, ఒకసారి మళ్ళీ పైనుంచి ఇలా అంటించేసుకొని కవర్ చేసేసుకుంటే మన సమోసాలన్నీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఇలాగే చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి, హెల్తీగా కూడా ఉంటుంది ఇంట్లో అయితే మనకు. అంతేనండి, మన సమోసాలన్నీ ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో మీడియం హీట్లో వేసుకోవాలండి. ఇలా మీడియం హీట్లో గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు కూడా అన్నీ ఫ్రై చేసుకుంటే మన ఆనియన్ సమోసా రెడీ అయిపోయినట్టే. వీటిని ఇంకా ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.